ఈరోజు మార్కెట్‌లో భారీ స్థాయిలో బ్లడ్ బాత్ రావడానికి ట్రంప్ చేసిన ఈ పోస్టే కారణమని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్రంప్ చేసిన పోస్ట్‌లో మనం చూసినట్లయితే ట్రంప్ అయితే ఇరాన్‌ని తీవ్ర స్థాయిలో అయితే హెచ్చరిస్తున్నాడు. సో, ఈరోజు ఏం జరుగుతుందో చూడండి అని తీవ్ర స్థాయిలో ఇరాన్నయితే ట్రంప్ హెచ్చరించడం అయితే జరిగింది. సో, 47 ఇయర్స్‌గా ఇరాన్‌కి చెందిన ఇన్నోసెంట్ పీపుల్‌నయితే కిల్ చేస్తున్నారని, సో, ఇప్పుడు 47థ్ ప్రెసిడెంట్‌గా నేను వాళ్ళని కిల్ చేస్తున్నానని తీవ్ర స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో, దీన్ని ఒక గర్వకారణంగా ట్రంప్ అయితే చెప్పుకుంటున్నాడు. సో, ఈ కారణం వల్ల ఈరోజు మార్కెట్‌లు అయితే భారీగా అయితే పతనమయ్యాయి. సో, ఇక్కడ మనం చూసినట్లయితే నిఫ్టీ దాదాపు 2% పడినట్లయితే నిఫ్టీ బ్యాంక్ 2.5%గా అయితే పడింది. సో, ఇక అలాగే ఇండిసెస్ పరంగా చూస్తున్నట్లయితే ఒక్క ఇండెక్స్ కూడా పాజిటివ్‌లో అయితే క్లోజ్ అవ్వలేదు. సో, బ్రాడ్ మార్కెట్ ఇండిసెస్ ఒక్కటి కూడా పాజిటివ్ అయితే క్లోజ్ అవ్వలేదు. సో, అలాగే సెక్టోరల్ ఇండిసెస్ చూసినట్లయితే సో, ఒక్క సెక్టార్ కూడా పాజిటివ్‌లో అయితే లేదు. ఆటో సెక్టార్ దాదాపు 3% అయితే 3.5%గా అయితే పడింది. సో, అలాగే ఇక్కడ మిగిలిన సెక్టార్స్ చూసినట్లయితే అన్నీ దాదాపు 2% అబోవ్ అయితే నిఫ్టీ బ్యాంక్ పడినట్లయితే నిఫ్టీ ఫిన్సర్వ్ దాదాపు 2% అయితే పడింది. సో, అలాగే థీమాటిక్ ఇండిసెస్, స్ట్రాటజీ ఇండిసెస్ అన్నీ మొత్తం ప్రతి ఒక్క ఇండిసెస్ కూడా రెడ్‌లోనే అయితే క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ స్టాక్స్ పరంగా చూసినట్లయితే సో, దాదాపు టాటా కన్స్యూమర్, హిందుస్థాన్ యూనిలివర్, భారతీ ఎయిర్టెల్ తప్ప మిగిలిన మొత్తం అన్ని స్టాక్స్ భారీగా అయితే పడ్డాయి. సో, ఎల్ఎన్‌టీ చూసినట్లయితే దాదాపు 8% అయితే పడింది. సో, ఇప్పుడు యుద్ధం సో, తీవ్ర స్థాయిలో మళ్ళీ కొనసాగే అవకాశాలు కూడా ఉండడంతో ఒకవైపు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు, అలాగే ఇజ్రాయెల్ పీఎం అయిన నేతన్యాహు చేస్తున్న హెచ్చరికల వల్ల యుద్ధం మళ్ళీ తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశం ఉండడం వల్ల మార్కెట్లు అయితే భారీగా అయితే నష్టపోతున్నాయి. సో, మరోవైపు ట్రంప్ ఈ ఇంట్రెస్ట్ రేట్‌కి సంబంధించి పోవెల్‌ని కూడా సో, ఇంట్రెస్ట్ రేట్‌ని కట్ చేయమని కూడా ట్రంప్ పోస్ట్ చేస్తుండడం. సో, రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ ఉంటుందో ఉండదో సో, మార్కెట్‌లలో ఏదైతే ఈ అనిశ్చితి ఉందో సో, అది ఇంకా కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికొస్తే గోల్డ్ ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న సిల్వర్ దాదాపు 1% డౌన్‌లో అయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంలోకి అయితే ట్రేడ్ అయితే ఉంది. సాధారణంగా యుద్ధ సమయాల్లో సో, గోల్డ్ అండ్ సిల్వర్ అయితే భారీగా అయితే పెరగాలి. కానీ ప్రస్తుతం చూసినట్లయితే గత వారం రోజులుగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అయితే కన్సాలిడేషన్‌లో అయితే కొనసాగుతున్నాయి. దీనికి మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అయితే పెరగడం. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతాయో సో, అది ఇన్‌ఫ్లేషన్‌కి దారి తీయడం. సో, ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుండడం వల్ల సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల సో, ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ బాండ్స్ వైపు అయితే మొగ్గు చూపుతున్నట్లుగా అయితే చెప్తున్నారు. సో, ఇటువంటి సందర్భాల్లో సో, గోల్డ్ అండ్ సిల్వర్ అయితే కన్సాలిడేషన్‌లో ట్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ ఇప్పుడు ప్రస్తుతం ఇలా కన్సాలిడేషన్‌లో ట్రేడ్ అవుతూ ఉన్న రాబోయే రోజుల్లో గోల్డ్ అండ్ సిల్వర్‌కి సంబంధించి వేరియస్ బ్యాంక్స్ అయితే బుల్లిష్‌గా ఉన్నాయి. జేపీ మోర్గాన్ చూసినట్లయితే గోల్డెన్ ప్రైస్ దాదాపు $6,300 పర్ ఔన్స్ ఈ ఇయర్ ఎండింగ్‌కి చేరొచ్చని, అలాగే డచ్ బ్యాంక్ చూసినట్లయితే దాదాపు ఈ ఇయర్ ఎండింగ్‌కి $6,000 పర్ ఔన్స్ గోల్డ్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉందని అయితే అప్డేట్ చేస్తున్నారు. ఇక రూపాయి విషయానికొస్తే సో, రూపాయి రాబోయే రోజుల్లో 100 మార్కుకి చేరుతుందా అంటే అవునని అంటున్నారు కొందరు ఎక్స్‌పర్ట్స్. దీనికి వాళ్ళు చెప్తున్న కారణాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. రూపాయి ఈరోజు ఒక సరికొత్త రికార్డ్‌లో అయితే హిట్ అయింది. 92.44కి అయితే ఈరోజు రూపాయి పతనమైంది. దీనికి మెయిన్ రీజన్ సో, యూఎస్, ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం. సో, క్రూడ్ ఆయిల్ చూసినట్లయితే సో, దాదాపు 5% పెరిగి 96.57 పర్ బ్యారెల్ అయితే రికార్డ్ అయింది. ఎఫ్ఐస్ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడం వల్ల దాదాపు నిన్న 7,050 క్రోర్స్ అయితే ఈక్విటీస్ నుంచి అయితే సెల్ చేయడం జరిగింది. సో, అలాగే ఇండియాలో రీటైల్ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుండడం. సో, రీటైల్ ఇన్‌ఫ్లేషన్ దాదాపు 2.74 నుంచి 3.21%కి అయితే పెరిగింది. సో, దీనికి మెయిన్ రీజన్ ఫుడ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం. సో, ఇటువంటి సందర్భాల్లో రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ క్రూడ్ ఆయిల్ ధరలు ఇలాగే పెరుగుతూ సో, రూపాయి అయితే పతనమైతే దాదాపు రూ. 100 కూడా రూపాయి యొక్క వాల్యూ చేరొచ్చనైతే ఎక్స్‌పర్ట్స్ అయితే చెప్తున్నారు.
నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్‌కి సంబంధించి హెచ్ఎఫ్‌సీఎల్ వాళ్ళు ఒక కాంట్రాక్ట్ అయితే కుదుర్చుకున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో, ఈ కాంట్రాక్ట్ దాదాపు 5 ఇయర్స్ ఉంటుందని కాంట్రాక్ట్ యొక్క వాల్యూ చూసినట్లయితే దాదాపు $1.1 బిలియన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ కాంట్రాక్ట్‌లో భాగంగా హై క్వాలిటీ, హై ఫైబర్ కౌంట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అయితే సప్లై చేయాల్సి ఉంటుందని హెచ్ఎఫ్‌సీఎల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. సో, 2026 అలాగే 2028లో వరకు ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అయితే సప్లై చేయాల్సి ఉంటుందని. ఆ తర్వాత 2029, 2030కి ఈ కాంట్రాక్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఎక్స్‌టెండ్ అవుతదని అయితే చెప్తున్నారు. అలాగే బేస్డ్ అపాన్ ద ప్రాజెక్ట్ వైస్ అలాగే స్పెసిఫికేషన్ వైస్ బట్టి పీరియాడికల్‌గా పర్చేస్ ఆర్డర్స్ అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుందని హెచ్ఎఫ్‌సీఎల్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే గ్లోబల్‌గా కాపర్ డిమాండ్ అయితే భారీగా అయితే పెరుగుతోంది కదా! పాస్ట్ 5 డికేడ్స్‌లో చూసినట్లయితే కాపర్ యొక్క కన్జంప్షన్ అయితే మోర్ థాన్ ట్రిపుల్ అయితే అయింది. ఇటువంటి సందర్భంలో గ్రావిటా ఇండియా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. గ్రావిటా ఇండియా వాళ్ళు రాష్ట్రీయ మెటల్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి 99% స్టేక్ అయితే బై చేయబోతున్నట్లుగా అయితే చెప్తున్నారు. ఈ అక్విజిషన్ కాస్ట్ చూసినట్లయితే దాదాపు 559 క్రోర్స్‌గా అయితే ఉన్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఈ అక్విజిషన్‌ని మార్చ్ 31 లోపు కంప్లీట్ చేస్తారని చెప్తున్నారు. మనం రాష్ట్రీయ మెటల్ ఇండస్ట్రీస్ యొక్క రెవెన్యూ చూసినట్లయితే దాదాపు 40% ఎక్స్‌పోర్ట్స్ నుంచే వస్తుంది. ఈ ఎక్స్‌పోర్ట్ మార్కెట్స్ యూఏఈ, యూఎస్, థాయిలాండ్, శ్రీలంక, కెన్యా, ఇండోనేషియా, ఓమన్ అలాగే సౌదీ అరేబియా లాంటి మేజర్ మార్కెట్‌కి అయితే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రీయ మెటల్ ఇండస్ట్రీస్ కాపర్ అలాగే కాపర్ అలాయ్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు ఇటువంటి మ్యానుఫ్యాక్చర్‌ని గ్రావిటా ఇండియా వాళ్ళు అక్విజిషన్ చేస్తుండడం గ్రావిటా వాళ్ళ యొక్క పొజిషన్ అయితే ఇంటిగ్రేటెడ్ రీసైక్లింగ్‌కి సంబంధించి స్ట్రెంథెన్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే టాటా మోటార్స్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి దాదాపు 5000 బసెస్ అలాగే బస్ చాసిస్‌కి సంబంధించి ఆర్డర్స్ అయితే విన్ అయినట్లయితే చెప్తున్నారు. ఏదైతే ఈ విన్ అయిన ఆర్డర్‌లు కాంపిటీటివ్ ఈ బిడ్డింగ్ ద్వారా అయితే విన్ అయ్యారని అలాగే ఈ ఫేజెస్‌ని వేరియస్ స్టేట్ గవర్నమెంట్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అయితే ఫేజెస్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారని అయితే టాటా మోటార్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ చూపిస్తున్న స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ మహారాష్ట్ర, గుజరాత్, నార్త్ వెస్టర్న్ కర్ణాటక, తెలంగాణ, బీహార్, రాజస్థాన్, హర్యానా అలాగే చండీగఢ్. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి ఆర్డర్ వచ్చినట్లయితే చెప్తున్నారు. అలాగే ఈ టాటా మోటార్స్ పోర్ట్‌ఫోలియోకి చెందిన టాటా మ్యాగ్నా, టాటా సిటీ రైడ్, టాటా స్టార్ బస్ ప్రైమ్ అలాగే ఇక్కడ చూపిస్తున్న ఎల్‌పీ వాళ్ళకి సంబంధించి ఈ ఆర్డర్ అయితే వచ్చినట్లు టాటా మోటార్స్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు.